ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి గోల్డెన్ ఛాన్స్. ఇండియన్ నేవీలో పర్మనెంట్ జాబ్స్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇండియన్ నేవీ మెడికల్ అసిస్టెంట్ 2026 నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ని సింపుల్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా పోస్ట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇండియన్ నేవీలో ఎస్ఎస్ఆర్ మెడికల్ అసిస్టెంట్ జాబ్ లొకేషన్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ఇస్తారు. ఇవి పర్మనెంట్ జాబ్స్. అగ్నివీర్ లాగా 4 ఇయర్స్ కాదు. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇంటర్ పాస్ అయ్యి 50% మార్క్స్ వచ్చి ఉండాలి. ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్స్ ఉండాలి. అంటే ఎవరైతే బైపీసీ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ప్రతి సబ్జెక్ట్లో 40% మార్క్స్ వచ్చి ఉండాలి. దీనికి ఏజ్ లిమిట్ 17.5 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల లోపు ఉండాలి. మే 1, 2005 నుండి అక్టోబర్ 31, 2009 మధ్య జన్మించి ఉండాలి. దీనికి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్, ఫీమేల్స్ నాట్ ఎలిజిబుల్. మరి దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందంటే, ముందుగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మెడికల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. రిటన్ ఎగ్జామ్లో ఇంగ్లీష్, సైన్స్, బయాలజీ అలాగే జనరల్ అవేర్నెస్ ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ అన్నమాట. ఎగ్జామ్కి 1 అవర్ టైమింగ్ ఇస్తారు. ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 0.25 అంటే 4 తప్పులకి 1 మార్క్ కట్ చేస్తారు. ఎగ్జామ్లో జాగ్రత్తగా అటెంప్ట్ చేయండి. తెలియని వాటిని ముట్టుకోకండి. ఇక్కడ ఎన్సీసీ వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే, ఎన్సీసీ చేసి సి సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు. డైరెక్ట్గా మీకు ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఎవరికైతే ఎన్సీసీ సి సర్టిఫికెట్ ఉందో వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఈ నోటిఫికేషన్ని. ఫిజికల్ టెస్ట్లో 1.6 km రన్నింగ్ ఉంటుంది. ఇది 6 నిమిషాల 30 సెకండ్ లోపు కంప్లీట్ చేయాలి. ఈజీగానే రన్నింగ్ అనేది క్వాలిఫై అవుతారు. రన్నింగ్ అయ్యాక స్క్వాట్స్, వీటినే ఉతక్ బైతక్ అంటారు. ఇవి 20 తీయాలి. తరువాత పుషప్స్ 15 తీయాలి. బెంట్ నీ సిటప్స్ 15 తీయాలి. వీటికి ఎటువంటి మార్క్స్ అనేది ఇవ్వరు, కేవలం క్వాలిఫై అవ్వాలి. దీనికి హైట్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ ఉండాలి. 157 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటే నాట్ ఎలిజిబుల్. ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసుకున్నట్లయితే మార్చ్ 14 నుండి ఏప్రిల్ 6, 2026 లోపు అప్లై చేసుకోవాలి. తరువాత అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏప్రిల్ 10 నుండి ఏప్రిల్ 11 వరకు ఎడిట్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న వాళ్ళకి ఎగ్జామ్ అనేది మే 2026 లోపు కండక్ట్ చేస్తారు. మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎగ్జామ్ అయిపోయాక రిజల్ట్ అనేది మే లేదా జూన్ 2026 లోపు రిజల్ట్ రిలీజ్ చేస్తారు. ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ అనేది మార్చ్ 2027లో కండక్ట్ చేస్తారు. ఫైనల్ రిజల్ట్ అనేది మే 2027లో రిలీజ్ చేస్తారు. ఫైనల్ రిజల్ట్లో మీ నేమ్ ఉంటే మీకు జాబ్ వచ్చినట్టే. ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఈ నోటిఫికేషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అఫీషియల్ నోటిఫికేషన్ కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇచ్చాను. మన ఛానల్లో ఓన్లీ జాబ్స్ నోటిఫికేషన్స్ వీడియోస్ కాకుండా వీటితో పాటు ఎస్ఎస్సి జీడీ, ఆర్మీ, రైల్వే, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ మరియు మోడల్ క్వశ్చన్స్ మరియు క్విజ్ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ చేయడం జరుగుతుంది. కావున ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ ఆల్ ది బెస్ట్.